హలో అండి. ఆహ్, ఈరోజు మనం వచ్చేసి బెలూన్ ఫ్రాక్ నేర్చుకుందాం. బెలూన్ ఫ్రాక్ కటింగ్. ఇక్కడ నేను ఫోటోలో చూపిస్తున్నది వచ్చేసి 5 ఇయర్స్ పాపకి బెలూన్ ఫ్రాక్ కుట్టాను. ఆ కటింగ్ ఏ మెజర్‌మెంట్స్‌తో కుట్టాను ఏంటనేది ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ వచ్చేసి మనకి మెజర్‌మెంట్స్‌కి ఒక ఫ్రాక్ ఇచ్చారండి కస్టమర్స్. వాళ్ళ ఫ్రాక్ అది. ఆ ఫ్రాక్‌తో నేను మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నాను. మనకి ఏ ఫ్రాక్ అయినా కూడా యోక్ పార్ట్ అండ్ డౌన్ పార్ట్ అని 2 ఉంటాయి కదండీ. యోక్ పార్ట్ అంటే నడుము వరకు, నడుము దగ్గర ఒక స్టిచ్ వస్తది. కుచ్చులు గానీ, అంబ్రెల్లా గానీ అదే. సో, నేను ఇక్కడ యోక్ పార్ట్ తాలూకా మెజర్‌మెంట్స్ రాస్తున్నాను చూడండి. యోక్ పార్ట్ తాలూకా మెజర్‌మెంట్స్ మనం ఏమేమి తీసుకోవాలి, కింద పార్ట్‌కి ఏమేమి తీసుకోవాలి అనేది నేను చెప్తాను మీకిప్పుడు. యోక్ పార్ట్‌కొచ్చేసి ఫస్టు లెంగ్త్ అంటే పొడవు, బాడీ పొడవు. వాళ్ళు ఎంతవరకు పొడవు పెట్టారు. అలానే అప్పర్ చెస్ట్ అంటే ఏం లేదండి, పిల్లలకి చిన్న పిల్లలు 5 ఇయర్స్ పిల్లలు కాబట్టి అప్పర్ చెస్ట్, లోవర్ చెస్ట్ అంటూ పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ కొంచెం క్రాస్ తీస్తే షేప్ నీట్గా ఉంటుంది. ఆ అప్పర్ చెస్ట్ అనేది ఆర్మ్ హోల్ టు ఆర్మ్ హోల్ ఎక్కడి వరకు కుట్టుంది అనేది అప్పర్ చెస్ట్ కింద తీసుకుంటాము. అలానే లోవర్ చెస్ట్ అంటే నడుం దగ్గర, ఈ నడుం దగ్గర ఎంత ఉంది అని. ఇక్కడ ఈ ఫ్రాక్ వచ్చేసి లెంగ్త్ వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. ఇంకా ఇక్కడ నేను ఆర్మ్ హోల్ వచ్చేసి రౌండ్ చూస్తున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ చిన్నపిల్లలకి యాక్చువల్గా వాళ్ళ బాడీకి తీసుకునే ఆర్మ్ హోల్ కంట డ్రెస్సులకి లూజ్గా ఉంటుందండి. సో, మనం డ్రెస్సుకి తీసుకోవడం కానీ లేదు బాడీకి తీసుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం కానీ చేయాలి. వాళ్ళు ఎందుకంటే మనం బ్లౌజులు వేసుకున్నంత టైట్ ఫిట్ లాగా వాళ్ళకి వేయలేం కాబట్టి వాళ్ళు ఫ్రీగా అడుగుతారు. అలానే ఇక్కడ యోక్ పార్ట్ మెజర్మెంట్స్ నేను రాసుకున్నాను కదండి. యోక్ పార్ట్ వచ్చేసి 9 ఉంది. అప్పర్ చెస్ట్ వచ్చేసి 12, లోవర్ చెస్ట్ 11, ఆర్మ్ హోల్ 5.5, అలానే నెక్ డీప్ కూడా 5 ఇంచెస్ వరకు ఉందండి. అయితే ఫస్ట్ యోక్ పార్ట్కి మనం కట్ చేసుకుందాం. నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను. నేను జనరల్గా లైనింగ్ క్లాత్ 4 ఫోల్డ్ చేసి ఒకసారి చెక్ చేసుకున్నాను. అలా 12 ఉంది కదండి మనకి అప్పర్ చెస్ట్ అంటే 6, అందులో హాఫ్ మనం తీసుకోవాలి. 6కి మనకు ఖర్చుకి ఒక 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ ఉండాలి. ఆ 2 ఇంచెస్ ఖర్చుకి ఉందా లేదా చెక్ చేశాను, ఉందండి. సో, ఇలానే ఫోల్డ్ చేసుకుంటున్నాను. లెంగ్త్ వచ్చేసి 9 ఇంచెస్ కావాలి కదండి. నేను 10 ఇంచెస్ పెట్టి కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా 2 డబుల్ కలర్స్ అయితే యోక్ పార్ట్కి ఎంత తీసుకోవాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. 1/2 మీటర్ సరిపోతుందండి చిన్నపిల్లలకి. ఇక్కడ వచ్చి నేను ఆల్రెడీ యోక్ అండ్ డౌన్ పార్ట్ సేమే కాబట్టి మొత్తం లైనింగ్ తడిపి పెట్టుకొని నేను యోక్ పార్ట్కి ఎంత కావాలో అంతే మెజర్ చేసి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో, యోక్ పార్ట్ ఎంత కావాలో అంత కట్ చేసి పెట్టేశాను చూడండి. ఇప్పుడు దీనికి మనం మెజర్మెంట్స్ తీసుకుందాం. నేను షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకున్నానండి. 2 ఇంచెస్ నెక్ రౌండ్కి, చిన్నపిల్లలు కాబట్టి 2 ఇంచెస్ సరిపోతుంది. 4.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ వచ్చి షోల్డర్ పట్టీకి. అదే 4.5 ఆర్మ్ హోల్ లైన్కి తీసుకున్నాను చూడండి. ఆర్మ్ హోల్ లైన్ బాక్స్ అనేది క్లోజ్ చేస్తున్నా. ఆ బాక్స్ మీద మనం అప్పర్ చెస్ట్ తాలూకా వాల్యూ తీసుకోవాలి. 6 ఇంచెస్ 12 ఉంది, బై 2 చేయమన్నాను కదండి. 6 ఇంచెస్ తీసుకున్నాము. అక్కడి నుంచి 1.5 ఇంచ్ ఖర్చు పెడుతున్నానండి ఈ గమనికి నేను. కింద వచ్చేసి 5.5 అండి. 11 ఇంచెస్ వచ్చిందండి టోటలు. సో, హాఫ్ వచ్చేసి 5.5 తీసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచు ఖర్చు. ఈ ఫ్రాక్ వచ్చేసి మనం జిప్ వేద్దామండి. చిన్నపిల్లలకి కదా, ఫ్రంట్ బ్యాక్ నెక్ డీప్ చేసి నెక్ దించుతాము అంటే షోల్డర్స్ జారుతుంటాయి. సో, మనం ఏం చేద్దామంటే బ్యాక్ జిప్ హై నెక్ పెట్టి జిప్ వేద్దాం రెడీమేడ్ ఫ్రాక్స్ లాగా. ఇక్కడ చూడండి ఆర్మ్ హోల్ గీసాను కదా, నేను ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకుంటున్నాను వచ్చిందా లేదా కరెక్ట్గా అని. వచ్చిందండి, 5.5 సరిపోతుంది. సో, నేను ఇంకేం చేంజ్ చేయట్లేదు. ఇక్కడ చెప్పాను కదండి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ హై నెక్ పెట్టి జిప్ వేద్దామని. సో, జిప్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి కొంచెం ఎక్స్ట్రా అవసరం పడుతుంది. సో, నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సెపరేట్ చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేద్దామని సెపరేట్ చేశాను.
ఇది వచ్చేసి ఫస్ట్ మనం కట్ చేస్తున్నది ఫ్రంట్ పార్ట్. సో ఆ ఫ్రంట్ పార్ట్ నెక్ 5 ఇంచెస్ రౌండ్ నెక్ కోసం నేను 2 ఇంచెస్ దగ్గర లెంగ్త్ 5 ఇంచెస్ చూసుకొని రౌండ్ నెక్ కట్ చేస్తున్నానండి. ఆ లైన్ వచ్చేసి నేను ఫస్ట్ స్టార్ నెక్ పెడదామని గీసాను, దాన్ని ఇగ్నోర్ చేయండి. జస్ట్ రౌండ్ నెక్కి నేను చూడండి కట్ చేసేస్తున్నాను. ఆ రౌండ్ నెక్ కట్ చేసేసి ఆర్మ్ హోల్ అది కూడా కట్ చేసేస్తాను నేను నీట్గా సర్దుకొని. చూడండి కొంచెం మూవ్ అయింది, సో దాన్ని నేను అడ్జస్ట్ చేస్తున్నాను అంతే, ఏం లేదు. మనం ఆల్రెడీ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ ప్రాపర్గానే పెట్టుకుంటాము. ఆ ప్రాపర్గా పెట్టుకొని ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసి తీసేస్తున్నా. ఫ్రంట్ పార్ట్ని పెట్టి మనం బ్యాక్ హై నెక్ పెడదాం కదండి. సో హై నెక్ పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి, జిప్ కోసం ఎలా పెట్టాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనం బ్యాక్ జిప్ వేస్తాం కాబట్టి అండి ఓపెన్స్, ఎందుకంటే బ్యాక్ జిప్ వేస్తాము, 2 పార్ట్స్ సెపరేట్గా ఉంటాయి. సో ఓపెన్స్ మన వైపు పెట్టాను, నెక్ వైపు మన వైపు పెట్టానండి. చూడండి ఇటువైపు నేను ఎండింగ్ వరకు పెట్టాను. మనకి ఓపెన్స్ వైపు అప్రాక్సిమేట్గా 1 ఇంచ్ వరకు 3/4 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకుంటామండి జిప్ కోసం. అలా అయితే మనం జిప్ వేసుకునేటప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు, మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అటాచ్ చేయకుండా. అది స్టిచ్చింగ్లో మీకు చూపిస్తా. ఇక్కడ వచ్చేసి హై నెక్ అన్నాను కదండి, జస్ట్ 1 ఇంచ్కి నేను నెక్ గీసేసాను. జస్ట్ రౌండ్ తిరిగితే చాలు. మిగతా అంతా కూడా ఆర్మ్ హోల్ నుంచి అప్పర్ చెస్ట్ లోవర్ చెస్ట్ పెట్టింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగా నేను కట్ చేసేస్తున్నాను. అవేం చేంజ్ ఉండవండి. ఇక్కడ మనం చిన్నపిల్లల గౌన్ కాబట్టి సెంటర్ డాట్స్ గట్రా ఏమి వేయక్కర్లేదు, వాటికి ఏమి ఎక్స్ట్రా పెట్టుకోలేదు. చూడండి నేను ఓన్లీ జస్ట్ ఆ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయో, ఫ్రాక్ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయో అంతే పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ వైపు నుంచి కొంచెం కర్వ్ ఇలా ఇచ్చాము అంటే ఫ్రాక్ తాలూకా లుక్ బాగుంటుందండి. దానికోసం ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కంటే మనం ఓపెన్స్ వైపు ఎంత ఎక్స్ట్రా వదిలేసామో దానికి నేను మార్జిన్ గీసి చూపిస్తున్నాను మీకు. ఆ లైన్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్లోని జిప్ వేసేటప్పుడు జిప్ కోసం యూజ్ చేస్తాం, అది లోపలికి వెళ్ళిపోతుందండి. ఈ మెజర్మెంట్ ఎక్కువ అవుతుంది కదండి మేడం అని చాలామంది అడుగుతుంటారు. అది ఎక్కువ అవుతుందండి, మనం స్టిచ్ చేసేటప్పుడు జిప్ కోసం యూజ్ చేయడానికే మనం ఎక్కువ పెట్టుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి ఇంకా మనం డౌన్ పార్ట్ అండి. యాక్చువల్గా ఫ్రాక్ వచ్చే డౌన్ పార్ట్ వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి. 15 ఇంచెస్ ఉంటే మనము ఇది బెలూన్ ఫ్రాక్ కదండి. సో ఆ 15 ఇంచెస్కి 4 ఇంచెస్ తగ్గించుకొని లైనింగ్ కట్ చేస్తాము. 4 ఇంచెస్ తగ్గించి లైనింగు, 4 ఇంచెస్ పెంచుకొని మెయిన్ పార్ట్ కట్ చేస్తే లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ బెలూన్ లాగా వస్తుందండి. సో నేను 11 ఇంచెస్ తోటి, నడుము వచ్చేసి 11 కదండి, డౌన్ చెస్ట్ వచ్చేసి 11, ఆ 11 అండ్ 1.5 ఇంచ్ మనం యాడ్ చేసుకున్నాం ఖర్చుకి. ఆ 13 ఇంచెస్కి కూడా మనకి ఇక్కడ దానికి సరిపడా కుచ్చుళ్ళు వచ్చేటట్టే లైనింగ్ క్లాత్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. అప్రాక్సిమేట్గా ఒక 1 మీటర్ క్లాత్ సరిపోతుందండి పిల్లలకి, చిన్నపిల్లలకి. సో మీరు ఏదైనా డబల్ కలర్ ఫ్రాక్ కుడదాము అనుకుంటే 1.5 ఇంచ్ లైనింగ్ అంటే 1.5 మీటర్, 1 మీటర్ డౌన్ పార్ట్కి అప్పర్ పార్ట్కి 1/2 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి 11 ఇంచెస్తో మనకి కావాల్సిన లెంగ్త్ విడ్త్ పెట్టుకొని కట్ చేసేసాను కదండి. ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ పార్ట్ కట్ చేస్తున్నానండి. మెయిన్ పార్ట్ వచ్చేసి నేను 19 ఇంచెస్ అంటే మనకి 15 ఇంచెస్ చెప్పాను కదండి, గౌన్ తాలూకా డౌన్ పార్ట్ వచ్చేసి 15 ఇంచెస్. సో దానికి వచ్చేసి నేను కిందకి ఇంకొక 4 ఇంచెస్ యాడ్ చేసుకొని, ఈ 4 ఇంచెస్ కూడా మనకి లోపల బెలూన్ లాగా ఫోల్డ్ అవ్వడానికండి, ఫోల్డ్ అయ్యి మనకి 15 ఇంచెస్కి వస్తుంది. సో ఇక్కడ నేను 19 ఇంచెస్ తోటి మ్యాక్సిమం నాకు క్లాత్ మిగిలిన క్లాత్ అంతా కూడా ఇక్కడ నెట్ కదండి, క్లాత్ అంతా కూడా నేను పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే బెలూన్ ఫ్రాకు అండ్ నడుం దగ్గర కూడా బుట్టలా వస్తే బాగుంటుందని నేను డబల్ లేయర్ లాగా పెట్టానండి. ఇది నెట్ ఫ్రాక్ కాబట్టి నెట్ ఇంకా లోపల నేను క్యాన్ గట్రా ఏం యూజ్ చేయకుండా డబల్ లేయర్ లాగా యూజ్ చేశాను ఫ్రాక్కి, పాపకి అది బుట్టలా రావడానికి. సో నేను క్లాత్ యూజ్ ఉన్నంత పెట్టేసుకున్నాను. ఇంత కావాలి అంత కావాలని కాదు, మినిమం అయితే 1.5 మీటర్ ఉంటే కనుక మీకు సరిపోతుంది ఏ క్లాత్ అయినా. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 2.5 మీటర్ 3 మీటర్స్ వరకు ఉన్నది పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి చూడండి నేను ఇంకా యోక్ పార్ట్ తీసుకోలేదు మనం మెయిన్ పార్ట్లో.
యోక్ పార్ట్ కోసం నేను వచ్చేసి 4 ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఆ 4 ఫోల్డ్ చేసి మనం ఆల్రెడీ యోక్ పార్ట్ జిప్ కోసం తీసుకునేది ఎక్స్ట్రా కదండి ఎక్కువ. సో ఆ క్లాత్ పెట్టి జస్ట్ 4 పీసెస్ నేను కట్ చేసేసుకుంటున్నాను. 2 పీసెస్ ఫోల్డింగ్ మీద 4 ఫోల్డ్లోని 2 పీసెస్ కూడా ఇలా ఫస్ట్ తీసేసుకుంటున్నాను. తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ దానికంటే తక్కువే కాబట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుందని నేను ఒకటే పీస్ పెట్టి 4 ఫోల్డ్లోని వస్తుందా లేదా చెక్ చేసుకొని తీసేస్తున్నా. ఈ యోక్ పార్ట్ కట్ చేసేటప్పుడు వచ్చేసి నేను నెక్ కట్ చేయలేదండి. జస్ట్ ఆర్మ్ హోల్ కట్ చేసేసి ఈక్వల్గా తీసేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కట్ చేసి మనం తీసేసుకుంటే సరిపోతుందండి. ఇగోండి నెక్ వైపు వచ్చేసి మనం రివర్స్ తిప్పి కుడతాం కాబట్టి ఫస్ట్ మనం కుట్టుకొని కట్ చేసుకుంటాం. ఇది యోక్ పార్ట్ మనకు వచ్చేసిందండి. చూడండి 2 పీసెస్ యోక్ పార్ట్ 2 పీసెస్ వచ్చేసాయి. కట్ చేసేసాను. ఇంకా మనం వచ్చేసి ఈ ఫ్రాక్ వచ్చేసి నేను హ్యాండ్స్ మీరు స్టార్టింగ్ ఫోటోలో చూసుంటే చిన్న రెక్కలు అంటే ప్రిల్స్ హ్యాండ్ లాగా పెట్టాను. బేబీ ఫ్రాక్ కదండి, స్లీవ్లెస్, జస్ట్ కుచ్చుల్లాగా పెట్టాను. ఆ కుచ్చుల హ్యాండ్కి వచ్చేసి నేను ఒక 4 ఇంచెస్తో విడ్త్ ఉన్నట్టు లెంగ్తీ క్లాత్ ఒకటి తీసుకొని కుచ్చులు పెడతాను. సో దానికోసం ఇక్కడ నేను 4 ఇంచెస్ దానికోసం మనం ఇక్కడ 4 ఇంచెస్ క్లాత్ స్ట్రైట్ క్లాత్ ఒకటి తీసుకుంటున్నానండి. ఇక్కడ మనకి ఇది కుచ్చుల హ్యాండ్ కాబట్టి స్ట్రైట్ క్లాత్ హ్యాండ్ షేప్ ఏమి ఇవ్వము. జస్ట్ స్ట్రైట్ క్లాత్ తీసుకొని దానికి అటు ఇటు పీకో చేసుకొని సెంటర్లో ఒక స్టిచ్ వేసుకొని మనం కుచ్చులు పెట్టుకొని వస్తే సరిపోతుంది. అది మీకు స్టిచ్చింగ్ వీడియోలో కనిపిస్తుందండి. అంతే. ఇగోండి స్ట్రైట్గా మనం ఒక పీస్ తీసుకొని హ్యాండ్స్కి రెడీ చేసి పెట్టుకున్నాం. ఇది మనకి ఇప్పుడు బెలూన్ హ్యాండ్కి కావాల్సిన పార్ట్స్ అన్నీ రెడీగా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా ఉంటుంది మిగతా అంతాను. థ్యాంక్ యూ.